సో డ్యూయల్ ఈజ్ ఎ నార్మల్ టేబుల్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్. సో ఎందుకు డ్యూయల్ టేబుల్ ఉంది? ఓకే, దాన్ని చూద్దాం. ద టేబుల్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ రో. ఆ టేబుల్ ఏముంటుందంటే ఒక రో ఉంటుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్. ఎందుకు ఉంటుంది వన్ రో అంటే, సో ఏదన్నా ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాం మనం. ఫంక్షన్స్ ఏదన్నా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫంక్షన్ రిజల్ట్ ఒకసారి చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత 5. సో దాన్ని చూసేదానికి ఫంక్షన్ ఏమంటే సిస్ డేట్. ఓకేనా, ఈరోజు డేట్ చూడాలనుకుంటే సిస్ డేట్. సో ఇది ఒక ఫంక్షన్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ కావాలి. వితౌట్ టేబుల్ వీ కెనాట్ ఎగ్జిక్యూట్ ఎనీ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ కావాలి. ఎలా ఇది చూడాలా, నేను రిజల్ట్ చూడాలంటే ఎక్కడ పెట్టాలా? సెలెక్ట్ క్లాస్లో పెట్టాలి. సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ ఎనీ టేబుల్, ఏ టేబుల్ అన్నా వాడచ్చు. ఈఎంపి. సో ఈఎంపి వాడితే ఏమైందంటే ఇన్నిసార్లు వచ్చింది, 14 టైమ్స్ వచ్చింది. సో కానీ నేను డిఈపిటి యూస్ చేసాను అనుకో, డిఈపిటి 4 టైమ్స్ వస్తూ ఉంది. సో ఇన్నిసార్లు మనకు అవసరం లేదు. ఓకేనా, ఒక్కసారి చూసుకుంటే చాలు. ఈరోజు డేట్. సో ఒకసారి చూసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉండాలి అంటే ఒక రికార్డే ఉండాలి. సో ఒక రికార్డ్ ఉండాలంటే ఈ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. వేర్ రోనం ఈక్వల్ టు 1 అని. ఓకేనా, నా డేటాబేస్లో అయితే ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో మీ డేటాబేస్లో ఈ టేబుల్ ఉండదు. ఓకేనా, ఎర్రర్ వస్తుంది. సో ఎనీ డేటాబేస్లో ఒక రో ఉన్న టేబుల్లో ఉన్నిందనుకో బై డిఫాల్ట్, సో అవుట్పుట్ ఒకసారి వస్తుంది. సో దాన్ని మైగ్రేట్ చేయాల్సిన పని లేదు. అంటే ఒక ఇన్స్టెన్స్ ఇంకో ఇన్స్టెన్స్ పంపించాల్సిన పని లేదు. ఒక కస్టమ్ టేబుల్ నేను పెట్టుకున్నాను అనుకో, క్రియేట్ చేసినాను, అది డెలివర్ చేయాలంటే అదొక మళ్ళీ ఒక ప్రాసెస్. సో అది కాకుండా స్టాండర్డ్గా ఒక టేబుల్ ఉంటుంది, ఒరాకిల్ ఇచ్చింది డ్యూయల్ టేబుల్. అందులో బై డిఫాల్ట్ ఒక రో ఉంటుంది. సో ఏదైనా ఫంక్షన్ యూస్ చేసినప్పుడు సిస్టేట్, సో ఒక రోనే ఉంటుంది కాబట్టి అవుట్పుట్ ఒకసారే వస్తుంది. అర్థమైందా? ఏదో నార్మల్ టేబుల్ అది కూడా. సో ఒరాకిల్ ప్రొవైడ్ చేసి ఉంటుంది ఆ టేబుల్. అందులో ఒక రో ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే అవుట్పుట్ ఒకసారి చూసుకోవాలనుకున్నప్పుడు డ్యూయల్ అనే టేబుల్ యూజ్ చేస్తాం. సో డ్యూయల్ ఈజ్ ఎ నార్మల్ టేబుల్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్. ద టేబుల్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ రో. సో నార్మల్ ఎన్ని రోస్ ఉంటాయో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఫంక్షన్. ఓకేనా, టు ఎగ్జిక్యూట్ ఎనీ ఫంక్షన్ ఆర్ సీక్వెన్స్ ఆర్ క్యాలిక్యులేషన్ వీ నీడ్ ఎ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్. ద ఫంక్షన్ ఆర్ సీక్వెన్స్ విల్ ఎగ్జిక్యూట్ ఈచ్ టైమ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. ఒక రో కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఇఫ్ ద టేబుల్ హ్యాస్ 100 rows, ద ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ 100 times. సో మనకు ఒకసారి చాలు డేట్, కానీ అది 100 times వస్తుంది. ఎన్నిసార్లు ఉంటే అన్ని రికార్డ్స్ ఉంటే అన్నిసార్లు వస్తుంది. సో ఎగ్జాంపుల్లో ఇక్కడ ఉంది 7 + 5 ఎంత? 12. అవుట్పుట్ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 12 అని 14 times వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 14 rows ఉన్నాయి కాబట్టి 14 times అది ఎగ్జిక్యూట్ అయ్యి 14 rows డిస్ప్లే అయ్యింది. సో అదే డిఈపిటి టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. సో 7 + 5 12 డ్యూయల్ యూస్ చేసినామంటే 1 time. సో 1 time రిజల్ట్ చాలు మనకు. 1 time 12 అవుట్పుట్ 1. సో అందుకోసం యూస్ చేస్తాము. సో మనకు కావాలనుకున్నాం అనుకో, మన ఓన్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ టేబుల్ ఓన్ డ్యూయల్. సో ఆ టేబుల్లో ఒక రికార్డే పెట్టుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి రైట్. సో ఈ విధంగా ఒక రికార్డు పెట్టుకుంటే అవుతుంది. బట్ ఈ టేబుల్ అన్ని డేటాబేస్లో ఉండదు. సో మనం ఏం చేయాలా, మనం క్రియేట్ చేసుకొని వాడాలనుకుంటే, సో ఇది ప్రొడక్షన్ అంటే వేరే ఇన్స్టెన్స్కి కూడా ఇది మనం మైగ్రేట్ చేయించాలా, డిప్లాయ్మెంట్ చేయించాలా. సో అప్పుడే ఈ టేబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన టేబుల్ అయితే మనం వేరే ఇన్స్టెన్స్కి ఇవ్వాలా, అక్కడ ఉండదు ఈ టేబుల్. ఈ కొరి నేను నార్మల్గా మనం ఏం చేస్తాం, ఈ టేబుల్స్ అన్ని ప్రొడక్షన్ కోసం మనం డెవలప్ చేస్తూ ఉంటాం. సో వేరే ఇన్స్టెన్స్కి మూవ్ చేయాలి. సో అక్కడ అవైలబుల్ ఉండదు. దాన్ని ఏం చేయాలా, ఈ స్క్రిప్ట్ వాళ్ళకి ఇవ్వాలా. మళ్ళీ ప్రతి ఇన్స్టెన్స్లో ఈ స్క్రిప్ట్ ఉండాలా, ఎగ్జిక్యూట్ చేయాలా. సో అది తలనొప్పి కాబట్టి ఒరాకిల్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తుంది. ఆ టేబుల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో మళ్ళీ డ్యూయల్ అంటే డౌట్ రాకూడదు. మనం డ్యూయల్ యూజ్ చేస్తూ ఉంటాము. డ్యూయల్ అంటే డౌట్ రాకూడదు. జస్ట్ అది ఒక టేబుల్, అందులో ఒక రో ఉంటుంది.
ఒక రోనే ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వన్ టైం వస్తుంది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన ఏదన్నా సరే క్యాలిక్యులేట్ చేసిన సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసిన క్యాలిక్యులేట్ అంతే. మీరంతా ఎక్కడ ఓకే. సో సీక్వెన్స్ నెక్స్ట్ టాపిక్ సీక్వెన్స్ అంటే ఏమంటే టు జనరేట్ సీక్వెన్షియల్ నంబర్స్ అంటే సో ఒక నంబర్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ నెంబర్ ఇంటర్వెల్ అంటే సో +1 +2 +3 అలా పెట్టుకోవాలన్నది మన ఇష్టం అనమాట. సో ఇలా ఎగ్జాంపుల్ ఏమంటే 1తో స్టార్ట్ చేసి 2 3 4 5 6 ఇలా క్రియేట్ చేయొచ్చు, లేదా ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. +2 అంటే 15 +2 17 +2 19 +2 21 అట్లా. సో అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లేదా 2 4 6 ఇలా జనరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సీక్వెన్షియల్ నంబర్స్ తర్వాత జనరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది 1 4 అట్లా ఇలాంటి సీక్వెన్స్ నంబర్స్ మనం జనరేట్ చేయాలి అంటే సో మనం సీక్వెన్స్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా సీక్వెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము, ప్రైమరీ కీ నేర్చుకున్నాం. ప్రైమరీ కీ ఎక్కడ యూజ్ చేసినాము మనం ప్రైమరీ కీ కాలము ఎక్కడ యూజ్ చేసినాము, స్టూడెంట్ నంబరు, అకౌంట్ నంబరు, లేదా ఇంకా బ్యాంక్ ఐడి. ఓకే. సో ట్రాన్సాక్షన్ నంబర్ మీకు ఇంకా అంటే ట్రాన్సాక్షన్ నంబర్ అంటే ట్రాన్సాక్షన్ పేమెంట్ ఉంటే దానికి సంబంధించిన ఇన్వాయిస్ సంబంధించిన నంబరు. సో ఈ విధంగా యూనిక్ నంబరు. ఓకేనా, యూనిక్ నంబరు కావాలా. యూనిక్ నంబర్ మనం చెక్ చేసేదానికి ప్రైమరీకి యూజ్ చేసినాం అనమాట, డూప్లికేట్ లేకుండా. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ప్రైమరీకి డూప్లికేట్ లేకుండా ఉండేది వెరిఫై చేస్తుంది అంతే. 5 7 8 51 డూప్లికేట్ లేకుండా మాత్రమే చెక్ చేసేది. స్టిల్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి వాల్యూస్. సో మనం ప్రైమరీ కీ కాలమ్స్ మెయిన్ కాలమ్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకుంటాము. సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ నెంబర్. సో కొత్తగా ఒక జాయిన్ అయినాడు స్టూడెంట్, అతని కోసం ఎంప్లాయీ జాయిన్ అయినాడు, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ ఐడి కానీ నంబర్ కానీ. కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయినాడు. సో నా దగ్గర సీక్వెన్స్ ఎంప్లాయీ నా ఐడి కోసం ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం మన డేటాబేస్లో. సో దానిలో నుంచి నెక్స్ట్ నెంబర్ అన్నాం అనుకో, ఆల్రెడీ 100 ఉంది, 100 మెంబర్స్ ఉంటే 100 నెంబర్స్ జనరేట్ అయి ఉంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి 101 అది ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఏం చూడాల్సిన పనిలే. నెక్స్ట్ నెంబర్. సో నార్మల్గా ఇలాంటి కాలమ్స్ కోసం మనం సీక్వెన్స్ నెంబర్ యూజ్ చేస్తాం. సో పర్చేస్ ఆర్డర్ నంబర్ అంటే ఐడి, పర్చేస్ ఆర్డర్ ఐడి, ఏదన్నా నంబర్ టేబుల్లో యూనిక్ ఐడెంటిఫైయర్ కోసం మనం సీక్వెన్స్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు కాకుండా ఈరోజు 100 జనరేట్ చేసినాము, రేపు వచ్చి ఇంకో నెంబర్ నెక్స్ట్ నెంబర్ జనరేట్ అయిపోతుంది ఇన్సర్ట్ చేసేదని ట్రై చేస్తే. సో అలాంటి వాటి కోసము సీక్వెన్స్ నెంబర్స్ జనరేట్ చేస్తాం. సో సింటాక్స్ ఏంటి అంటే ఇది సింటాక్స్. క్రియేట్ సీక్వెన్స్ నేమ్, క్రియేట్ మన టేబుల్ అన్నాం ఇంతకుముందు, క్రియేట్ టేబుల్. సో ఇక్కడ సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ సీక్వెన్స్ నేమ్, స్టార్ట్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వాలా, 1తో స్టార్ట్ అవ్వాలా, 33తో స్టార్ట్ అవ్వాలా, 101తో స్టార్ట్ అవ్వాలా, స్టార్ట్ విత్ విచ్ నెంబర్, ఇనిషియల్ స్టార్టింగ్ నెంబర్, ఇంక్రిమెంట్ బై ఎంతతో ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత ఉంది, 1 1 + 1 2 2 + 1 3 3 + 1 4 అట్లా ఇంక్రిమెంట్ బై 1 అంటే అది. స్టార్టింగ్ విత్ 15 ఇంక్రిమెంట్ బై 2 అంటే స్టార్టింగ్ విత్ 15 +2 +2 +2 +2 అట్లా. సో ఏది కావాలా, స్టార్టింగ్ ఫ్రమ్ 1 +3 +3 +3 అంటే ఇంక్రిమెంట్ విత్ 3. ఓకేనా, ఇంక్రిమెంట్ బై 3 అంటే అట్లా. సో ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఎంతతో అయినా సరే ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, దేంతో అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. సో మిన్ వాల్యూ అంటే ఏంది, సో మినిమం వాల్యూ స్టార్ట్ విత్ ఏంది చెప్తాను. సో మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత. సో ఈ సీక్వెన్స్ ఎంతవరకు వెళ్ళాలా, మ్యాక్సిమం వాల్యూ అప్ టు 1000 వెళ్ళాలా, అసలు నో మ్యాక్స్ వాల్యూ ఉందా అంటే మ్యాక్సిమం వాల్యూ లేదా అంటే అన్లిమిటెడ్ ఇంక పోతానే ఉంటుంది అది. నో మ్యాక్స్ వాల్యూ అంటే సో నో లిమిట్, ఆ నంబర్
వెళ్తూనే ఉంటుంది. సైకిల్ నో సైకిల్. సైకిల్ అంటే సో రౌండ్ అనుకుందాం. సైకిల్ అంటే ఏమంటే సైకిల్ వీల్ రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికే రావడం, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం అన్నమాట సైకిల్. నో సైకిల్ అంటే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాచి అంటే కాచి మెమరీలోకి ఎన్ని సీక్వెన్స్ నెంబర్స్ జనరేట్ చేసి పెట్టుకోవాలి అనేది. సో ఒక పెయింట్ తీసుకుంటాను. ఓకే, సీక్వెన్స్ నేమ్ ఏదో ఎంప్లాయీ సీక్వెన్స్ అనుకుందాం. ఈ ఎంప్లాయీ సీక్వెన్స్ నేను స్టార్ట్ విత్ 11 అంట. స్టార్ట్ విత్ 11, ఇంక్రిమెంట్ బై 1 అనుకుందాం. ఇంక్రిమెంట్ బై 1 అంటే ఏమవుతుంది? 11, 12, 13, 14, 15 వెళ్తూ ఉంటుంది. సో ఈ మినిమం వాల్యూ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ సైకిల్ అనేది ఉంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇస్తానంటే నేను ఒక 20 ఇస్తాను. ఓకేనా, మ్యాక్సిమం 20 అంటే మ్యాక్సిమం వాల్యూ 20 రీచ్ అయితే ఏం చేయాలి? సైకిల్ అనేసి నింది అనుకో, సైకిల్ అని పెట్టినామంటే సో మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మినిమం వాల్యూ నేను ఒకవేళ 1 అని పెట్టినాను అనుకో, మినిమం వాల్యూ 1 అని స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ విత్ అనేది ఇనిషియల్ స్టార్ట్ మాత్రమే. ఇనిషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 11, 12, 13, 14, 15, 20 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అది సైకిల్ అయితే అది మళ్ళీ మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం వాల్యూ 1, 2, 3, 4, 10, 11 వెళ్ళి సో ఆన్ వెళ్ళి 20 రీచ్ అయిన తర్వాత మళ్ళీ సైకిల్ ఉంటే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4 సో ఆన్ మళ్ళీ 20 రీచ్ అయిన తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మినిమం వాల్యూ అంటే అర్థమైందా? మినిమం వాల్యూ అంటే అది సైకిల్ అయితే, సైకిల్ అంటే ఏమంటే మళ్ళీ రిపీట్ అన్నట్టు. సైకిల్ అంటే రిపీట్. నో సైకిల్ అంటే మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత అంతే, మళ్ళీ ఎర్రర్ వచ్చేస్తుంది. సో వీ కెనాట్ ఎక్సీడ్ దిస్ నెంబర్. సో 20 సైకిల్ నో సైకిల్ అంటే ఏమంటే మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళకూడదు, మ్యాక్సిమం నెంబర్ రీచ్ అయిపోయింది. సీక్వెన్స్ మ్యాక్సిమం నెంబర్ రీచ్ అయిపోతే సైకిల్ లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది నెక్స్ట్ నెంబర్ జనరేట్ చేస్తే. సో స్టార్ట్ విత్ అంటే ఇనిషియల్ స్టార్ట్ విత్, ఒకే ఒకసారి స్టార్ట్ అంతే. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? ఓకేనా, ఇనిషియల్ స్టార్ట్ విత్ 11. మినిమం వాల్యూ అంటే ఏమంటే సైకిల్ ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 మళ్ళీ 1, 2, 3, 4 సో అట్లా వెళ్తూ ఉంటుంది. సో మినిమం వాల్యూ అర్థమైంది. మినిమం అంటే మ్యాక్సిమం అంటే అర్థమైందా? మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, సైకిల్, నో సైకిల్. కాచి 20 అంటే కాచి మెమరీ. ఓకేనా, కాచి అంటే ఏమంటే అది మెమరీ అంటే ఒకసారి ఏం చేస్తుంది మళ్ళీ ఒక ప్రొసీజర్ కానీ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, 10 నెంబర్స్ అట్ అ టైం స్టోర్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ కోసం అనమాట. ఒక 10 నెంబర్స్ కానీ 20 నెంబర్స్ కోసం కాచి 10 అన్నాం అనుకో, 10 కంటిన్యూస్ నెంబర్స్ తీసుకొని వచ్చి మెమరీలో పెట్టుకుంటుంది. అది 10 కంటిన్యూస్ నెంబర్స్ తీసుకొచ్చి మెమరీలో పెట్టుకుంటుంది. సో అది ప్రాసెసింగ్లో ఏదన్నా ఎన్ని రికార్డ్స్ వాడుతుందో అన్ని రికార్డ్స్ నెంబర్ చేస్తుంది, రిమైనింగ్ అన్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, రిమైనింగ్ రిలీజ్ చేస్తుంది జస్ట్ పర్ఫార్మెన్స్ కోసం అంతే. స్పీడ్ కాచి 10 అంటే 10 సీక్వెన్షియల్ నెంబర్స్ జనరేట్ చేసి కాచి మెమరీలో పెట్టుకుంటుంది. నో కాచి అనుకో, సింగిల్ నెంబర్ జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా, కాచి ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయంటే సో నార్మల్గా మనం బల్క్ లోడ్ వాటిలో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సీక్వెన్స్ జనరేట్ చేసి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు తెలియదు అది. ఏమైనా డౌట్ ఉందా? క్రియేట్ సీక్వెన్స్ నేమ్, స్టార్ట్ విత్ ఇనిషియల్ స్టార్టింగ్ నంబర్, ఇంక్రిమెంట్ బై ఎంత, మ్యాక్స్ వాల్యూ మెన్ వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత. సో నో మ్యాక్సిమం పెట్టినామనుకో ఇది ఇంక వెళ్తానే ఉంటుంది. ఇంకా సైకిల్ నో సైకిల్ దానికి పని లేదు, అది మ్యాక్సిమమే లేదు, ఎప్పుడు మ్యాక్సిమం రీచ్ అవ్వదు, వెళ్తూనే ఉంటుంది. ఎనీ నెంబర్ వెళ్తూనే ఉంటుంది. సో సైకిల్ అంటే ఏంటి? మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత మళ్ళీ మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి. సైకిల్ ఉంటే మినిమం మ్యాక్సిమం మధ్యలో నంబర్స్
రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూస్ నంబర్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. వీ కెన్ ఆల్టర్ ద సీక్వెన్స్ బట్ స్టార్ట్ విత్ వీ కెన్ నాట్ ఆల్టర్. సో ఆల్టర్ మనం చేసుకోవచ్చు, సీక్వెన్స్ని ఆల్టర్ కూడా చేసుకోవచ్చు, బట్ స్టార్ట్ విత్ కెన్ నాట్ ఆల్టర్. ఎందుకు ఆల్టర్ చేయలేము? స్టార్ట్ విత్ ఎందుకు చేయలేమంటే అది ఇనిషియల్ ఒక్కసారి స్టార్ట్ అయిపోయిందంటే దాంతో ఏం పని లేదు. ఓకేనా? ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అంటే సీక్వెన్స్, దాంతో మాకు పనే లేదనమాట. అందుకోసం స్టార్ట్ విత్ ఆల్టర్ చేయలేము. సో సీక్వెన్స్ జనరేట్ స్టార్ట్ అయ్యింది 12:13 అయింది, మళ్ళీ అది ఇనిషియల్ స్టార్ట్కి వెళ్ళదు, అది ఆల్రెడీ అక్కడ ఉంటుంది ఆ నంబర్. స్టార్ట్ విత్ తప్ప రిమైనింగ్ ఏదన్నా సరే ఆల్టర్ చేసుకోవచ్చు. వీ కెన్ ఆల్టర్ ద సీక్వెన్స్ బట్ స్టార్ట్ విత్ వీ కెన్ నాట్ ఆల్టర్. ఓకే, ఎలా ఆల్టర్ చేసుకోవచ్చు? ఆల్టర్ సీక్వెన్స్ నేమ్ ఏది కావాలంటే అదే, అంతే, అన్నీ పెట్టాలని ఏం లేదు. సో ఇంక్రిమెంట్ బై పెట్టాలన్నా చాలు, లేదా మినిమం వాల్యూ పెట్టాలన్నా అది కూడా ఓకే, సెమికోలన్ ఇక్కడికి అయిపోతుంది. మ్యాక్స్ హైయెస్ట్ వాల్యూ పెంచాలన్నా, సో మినిమం వాల్యూ అంతే తగ్గించాలన్నా ఏదైనా చేసుకోవచ్చు. నో సైకిల్ కాచి ఏదన్నా సరే మనం ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ క్రియేట్ సీక్వెన్స్ నేమ్ నేను 12 పెడతా. 12 క్రియేట్ సీక్వెన్స్ నేమ్ EMP-B12 సీక్వెన్స్ స్టార్ట్ విత్ 21, ఇంక్రిమెంట్ బై 1, మినిమం వాల్యూ 10, మ్యాక్సిమం వాల్యూ 30. ఇది నేను 15 పెడతాను, ఇది 25 పెడతా. అనేసి నేను ఎగ్జిక్యూట్ చేయలేను. సైకిల్ నో కాచి అంటే ఈ కాచి నో కాచి మీకు ఇక్కడ కనపడుతుంది జస్ట్ పర్ఫార్మెన్స్ కోసం. సో మెమరీలో మనం ఇలా ఇచ్చినాం అనుకో, కాచి 10. సో ఇది మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుందంటే 10 నెంబర్స్ జనరేట్ చేసుకొని కాచి మెమరీలో పెట్టుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత నో కాచి. సో సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నాను. సీక్వెన్స్ క్రియేటెడ్ దానిలో నంబర్స్ చూడాలన్నా యూజ్ చేయాలన్నా ఎలా చూడాలి, ఇది సీక్వెన్స్. నా దగ్గర డేటాబేస్లో ఒక సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది, డేటాబేస్లో అవైలబుల్ ఉంది ఈ సీక్వెన్స్ నేమ్. సో దాన్ని ఏం చేయాలి? నేను నంబర్ని చూసుకోవాలి, ఏ నెంబర్ ఉంది. సో మ్యాక్సిమం ఏం చూడవచ్చు, ఇప్పుడు ఏ నెంబర్ ఉంది, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తా ఉంది, ఇప్పుడు ఏ నెంబర్ ఉంది, నెక్స్ట్ నెంబర్ ఏముంది జనరేట్ చేసుకోవాలి. ఎలా చేయాలా? సో మనకు 2 ఉన్నాయి, సుడో కాలమ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వాల్యూ అనేది నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేసేదానికి కర్వ్ వాల్యూ అంటే ప్రజెంట్ ఏం వాల్యూ ఉంది, ఆ సీక్వెన్స్లో ప్రజెంట్ ఏం వాల్యూ ఉంది, నెక్స్ట్ వాల్యూ ఏముంది. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేసేస్తుంది. ఒకసారి కరెంట్ వాల్యూ కొడితే అంటే ఎన్నిసార్లు కొట్టినా కరెంట్ వాల్యూనే. సో ఇప్పుడు 100 ఉన్నింది అనుకో, ఎన్నిసార్లు కరెంట్ వాల్యూ అన్నా సరే 100 చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ వాల్యూ జనరేట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళదు. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ. సో టు సీ ఆర్ జనరేట్ నెక్స్ట్ వాల్యూ ఫ్రమ్ ద సీక్వెన్స్. సో ఏం చేయాలా? నెక్స్ట్ వాల్యూ ఎలా యూజ్ చేయాలా? సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో కరెంట్ వాల్యూ, టు సీ కరెంట్ వాల్యూ, కరెంట్ అన్న ప్రజెంట్ ఏం వాల్యూ ఉంది, ప్రజెంట్ రన్నింగ్ వాల్యూ ఆఫ్ ద సీక్వెన్స్, ఎలా కర్వ్ వాల్యూ, CURRVAL. సో నోట్, ఇంపార్టెంట్ నోట్, వెరీ ఫస్ట్ టైం వీ కెనాట్ యూజ్ కర్వ్ వాల్యూ. వెరీ ఫస్ట్ టైం అంటే నేను ఇంతవరకు నంబరే చూసుకోలేదు, అప్పుడు అది పని చేయదు. చూద్దాం. సింటాక్స్ ఏంది? సీక్వెన్స్ నేమ్ డాట్ కర్వ్ వాల్యూ. సో మన సీక్వెన్స్ నేమ్ ఇది, సీక్వెన్స్ నేమ్ డాట్ కర్వ్ వాల్యూ, EMP_B12 _. సో నేమ్స్ ఇవన్నీ ఏం కేస్ సెన్సిటివ్ కాదు, ఓన్లీ డేటా మాత్రమే. ఆబ్జెక్ట్ నేమ్స్, కాలమ్ నేమ్స్, సింటాక్స్ ఏది కేస్ సెన్సిటివ్ కాదు, ఓన్లీ డేటా మాత్రమే కేస్ సెన్సిటివ్. EMP-B12 సీక్వెన్స్ డాట్. సో నెక్స్ట్ వాల్యూ. సో ఈ రెండు నేను యూజ్ చేయాలి అంటే ఏంది? నేను చూసుకోవాలనుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? నేను సెలెక్ట్ క్లాస్లో పెట్టుకోవాలి. SQLలో మనం చూడాలనుకుంటే సెలెక్ట్ క్లాస్లో పెట్టుకోవాలి. సెలెక్ట్ కర్వ్ ఫ్రమ్ విచ్ టేబుల్? డ్యూయల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఒకసారి చూసుకునేదానికి, ఒక నంబర్ జనరేట్ చేసుకోవడానికి.
సో ఇదేం పని చేస్తామో చూద్దాం. సీక్వెన్స్ నాట్ ఎట్ డిఫైన్డ్ ఇన్ ద సెషన్. ఎందుకు అంటే ఫస్ట్ టైం కరెంట్ వాల్యూ పనిచేయలేదు, అది నాట్ ఎట్ డిఫైన్డ్ ఇన్ ద సెషన్. ఏం ఎర్రర్ వస్తుంది? ఇఫ్ యూ ట్రై, నేను అక్కడ రాసిన వెరీ ఫస్ట్ టైం ఈ ఎర్రర్ వస్తుంది, నాట్ ఎట్ డిఫైన్డ్. ఏం చేయాలా? అట్లీస్ట్ ఒక నంబర్ అన్న జనరేట్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి నెక్స్ట్ వాల్యూ స్టార్ట్ చేయాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్యూయల్. ఎంత ఉంది? 21. సో స్టార్ట్ విత్ ఎంత? 21తో స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ కరెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది చూద్దాం. కరెంట్ వాల్యూ ఎంత ఉంది? 21. నెక్స్ట్ 21 ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకుందాం. కరెంట్ ఇప్పుడు 21 ఉంది. నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేయాలంటే సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 22, 23. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఒకటి ఓపెన్ అయిపోతుంది. సీక్రెట్ వెళ్తాం 24. కరెంట్ వాల్యూ అంటే ప్రజెంట్ ఏమున్న వాల్యూ ఆ సీక్వెన్స్లో చూసుకోవాలనుకుంటే కరెంట్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేట్ చేస్తుంది నెక్స్ట్ వాల్యూ. సో 25. సో మనం ఏం చెప్పినాం? మ్యాక్సిమమ్ 25. ఇప్పుడు మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. ఆ సీక్వెన్స్లో మ్యాక్సిమం నెంబర్ 25 వచ్చేసింది. సో దాని కింద ఏముంది? సైకిల్ ఉంది. సైకిల్ ఉంది అంటే ఏమని? సో మళ్ళీ స్టార్టింగ్ విత్ మినిమం వాల్యూ. సో ఇక్కడ ఏం చెప్పినాం మనం? సైకిల్ అయితే ఏమవుతుంది? మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత మినిమం వాల్యూతో స్టార్ట్ అవుతుంది. ఇది మినిమమ్, ఇది మ్యాక్సిమమ్. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఇది స్టార్ట్ విత్, ఇనిషియల్ స్టార్ట్ విత్ ఓన్లీ 11. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ వాల్యూ ఏం రావాలా? 15 వచ్చిందా? 15. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సైకిల్ ఉంది కాబట్టి మళ్ళీ మినిమం వాల్యూతో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ అంతే కంటిన్యూస్ నెంబర్ అప్ టు 25 వెళ్తుంది. 25 వెళ్ళిన తర్వాత ఇది సైకిల్ ఉంది కాబట్టి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సత్య సాయి స్వాతి అర్థమవుతుందా లేదా? ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ వేరే విధంగా చెప్తామని. అర్థమైపోతే పూజిత సాయి రెస్పాన్స్ ఉంటాయి కదా. అర్థమవుతుంది సార్. ఓకే, చెప్తే వన్ వే పోతాను. ఓకే, సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ నేను ఆల్టర్ చేయొచ్చు, లేదంటే నేను ఏం చేస్తాను? డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయాలంటే సింటాక్స్ ఏముంటే డ్రాప్ టేబుల్ అయితే డ్రాప్ టేబుల్ నేమ్. ఇక్కడ డ్రాప్ సీక్వెన్స్ నేమ్. ఏ ఆబ్జెక్ట్ డ్రాప్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ టైప్. డ్రాప్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇప్పుడు డ్రాప్ కమాండ్ డ్రాప్ ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్ నేమ్. క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకేనా? క్రియేట్ ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇది డ్రాప్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇట్లా సీక్వెన్స్ డ్రాప్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నో సైకిల్ పెడతాను. ఓకే, నో సైకిల్. నేను ఆల్టర్ కూడా చేసుకొని ఉండొచ్చు. ఓకే, నో సైకిల్ పెట్టినా. ఇప్పుడు సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ నా కరెంట్ వాల్యూ పని చేయదు. ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ చేసినాము. సో అది ఇంకా స్టార్ట్ అవ్వాలి. 21, 22, 23, 24, 25. సో 25 మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిపోయింది. సో మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత ఆ సైకిల్ ఏంటంటే అది మినిమం వాల్యూతో స్టార్ట్ అయ్యేది. బట్ సైకిల్ నో సైకిల్ ఇక్కడ ఏమైంది? ఎక్సీడ్స్ మ్యాక్సిమం వాల్యూ అండ్ కెనాట్ బి ఇనిషియేటెడ్. సో మ్యాక్సిమం రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా పొందదు. సో ఆల్టర్ సీక్వెన్స్ B12
SEQ ఏం చేయాలా, ఇంక్రిమెంట్ బై 2 సైకిల్ రెండు ఆర్డర్ అయిపోయినాయి. ఏం చేసినామంటే ఇంక్రిమెంట్ బై 2 చేసినాను, సో మళ్ళీ సైకిల్ చేసినాను, ఆర్డర్ చేసినాను. సో నెక్స్ట్ వాల్యూ కొడితే కరెంట్ వాల్యూ ఎంత ఉంది, 25 ఉంది. ఆ సీక్వెన్స్లో ఆ నెంబర్ అట్లే ఉంది. సో ఆల్టర్ చేసినా ఉంటే డ్రాప్ చేసినంటే మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసి వచ్చేది. ఆల్టర్ అంటే కరెంట్ ఏ వాల్యూ ఉంది, 25 ఉంది. నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, సైకిల్ ఉంది కాబట్టి ఏమొచ్చింది 15, మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ వాల్యూ 17, 19 ఎందుకు వచ్చింది అంటే మనం ఇంక్రిమెంట్ బై 2తో ఆల్టర్ చేసినాం. ఓకేనా, ఇంక్రిమెంట్ బై 2. సో దీనివల్ల మనకు ఎటువంటి యూజ్ ఉంటుంది, ఎలా యూజ్ అవుతుంది ఈ సీక్వెన్స్ రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది, టేబుల్ ఉందా, అది సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ B12T ఉందా ఇది, ఓకే. స్టూడెంట్ నెంబర్ ఇక్కడ ఏముంది 111 ఉంది, క్లాస్ ఏదో ఉంది సంథింగ్ ఉంది. సో నాకు ఈ స్టూడెంట్ నెంబర్ యూనిక్గా జనరేట్ అవ్వాలి, అకౌంట్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ, సో ఇలాంటివన్నీ యూనిక్గా ఉండాలనుకుంటే ఏం చేయాలా, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ B12_T వాల్యూస్ ఏం యూజ్ చేయాలా, ఒక స్టూడెంట్ నెంబర్ కోసం ఒక సీక్వెన్స్ జనరేట్ చేసి పెట్టుకోవాలి. ఎలా జనరేట్ చేసి పెట్టుకోవాలా, క్రియేట్ సీక్వెన్స్ స్టూడెంట్ B12 ఏంటది ఎస్ నంబర్ SEQ సీక్వెన్స్ స్టార్ట్ విత్ 101 ఏదైనా స్టార్ట్ విత్ 101 ఇంక్రిమెంట్ బై 1. సో అంత డౌట్ ఉంటే సింటాక్స్ ఇక్కడ రాసి పెట్టుకోవాలి. ఓకే, సింటాక్స్ బాగా ప్రిపేర్ అయితే ఇది ఈజీ. సో ఇంక్రిమెంట్ బై 1, మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత రాసుకో, ఒక 1. మ్యాక్సిమం వాల్యూ నో మ్యాక్స్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ లేదని పోతా ఉంటుంది అది. నెక్స్ట్ సైకిల్ నో మ్యాక్సిమం అన్నప్పుడు నో సైకిల్ అవసరం లేదు, నో సైకిల్ నో CSCH. సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది. సో సీక్వెన్స్ క్రియేట్ అయింది. నేను ఏం చేయాలో ఇన్సర్ట్ చేసేటప్పుడు, సో మనం మాన్యువల్గా ఎంటర్ చేసే బదులు స్టూడెంట్ నెంబర్నే 2 కాలమ్స్ ఉన్నాయి కదా, సో మాన్యువల్గా ఎంటర్ చేయకుండా సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ కామా, సో క్లాస్ 5 అనుకుందాం. నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ ఫారెన్ కీ కన్స్టెంట్ ఉంది దానికి, అంటే దాని పేరెంట్ టేబుల్లో డేటా లేదు. సో ఓకే, దానికి ఎంత ఉందంటే 2 కదా ఉంది, 2 3 ఉంది. ఓకే 3 మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేయాలి నేను 3. సో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఆ కాలం ప్లేస్లో స్టూడెంట్ ఆ సీక్వెన్స్ ఉంది కదా, సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ 3. మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోండి, అది సీక్వెన్స్ నెంబరు 103, 104, 105 అలా ఇన్సర్ట్ అయిపోయింది. సో కంటిన్యూస్ నంబర్స్. సో నార్మల్గా ఎంప్లాయీ నంబర్స్, ఐటమ్ నంబరు, సేల్ నంబరు అంటే అలాంటివన్నీ ఈ సీక్వెన్స్తోనే ఇన్సర్ట్ చేస్తాం రియల్ టైం. ఇలాంటి సీక్వెన్సే మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాము, లేదా ఆల్రెడీ వాళ్ళే క్రియేట్ చేసి పెట్టుంటారు, అదే సీక్వెన్స్ని వాడుతున్నాం. సో ఇంకోటి ఏమంటే ఈ సీక్వెన్స్ ఏ టేబుల్ క్రియేట్ చేసినామో ఆ టేబుల్కే వాడాలా. ఓకేనా, ఎందుకు వాడాలా అంటే ఆ టేబుల్ ఆ సీక్వెన్స్ దాని రిలేటెడే అంతే. సో ఎందుకు అంటే ఇక్కడ ఒక నెంబర్ జనరేట్ చేసుకొని వేరే టేబుల్ ఇంకో నెంబర్ సీక్వెన్స్ ఏం చేస్తుంది, కంటిన్యూ నెంబర్ జనరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా వాడు సీక్వెన్స్.
సీక్వెన్స్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రాదు. నేను 2 టేబుల్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకో, దీనికి ఒక నెంబరు, దానికి ఒక నెంబరు, దీనికి ఒక నెంబరు, దానికి ఒక నెంబరు, అలా చేయకూడదు. ఒక టేబుల్ కోసం ఒకటి చేసి పెట్టుకోవాలి, ఒక సీక్వెన్స్ నెంబర్. సో సీక్వెన్స్ నెంబర్ ఎలా జనరేట్ తెలుసా, ఎలా వస్తుంది? సెలెక్ట్ స్టూడెంట్ B12 _ S number _ సీక్వెన్స్ డాట్ కర్వాల్ ఫ్రమ్ డ్యూయల్ టేబుల్ యూజ్ చేసినాను అనుకుందాం. ఎన్నిసార్లు చూపెడుతుంది? కర్ వాల్యూ కాబట్టి ఉన్న వాల్యూ డ్యూయల్ కాదు, డిపిటి టేబుల్ యూజ్ చేస్తే 4 టైమ్స్ చూపెడుతుంది. సో అదే నెక్స్ట్ వాల్యూ కొట్టినా అనుకో, నెక్స్ట్ వాల్యూ 4 నెంబర్ జనరేట్ అయిపోతుంది. అన్నెసెసరీగా 4 నెంబర్స్ వెళ్తుంది, వేస్ట్ అయిపోతాయి. ఓకేనా? ఎన్ని రోస్ ఉంటాయో ఎన్ని నెంబర్స్ జనరేట్ అయిపోతాయి ఈ ఎంపీ. నెక్స్ట్ నెంబర్ ఒక్కొక్క రో కోసం ఒక్కొక్క జనరేట్ అయిపోతుంది. ఆ టేబుల్లో ఎన్ని రోస్ ఉంటాయో అన్ని నెంబర్స్ జనరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ కొట్టినప్పుడు నెక్స్ట్ వాల్యూ 129. సో ఆ విధంగా లేకుండా మనం డ్యూయల్ అంటే కొడితే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎక్కడ ఆ వాల్యూ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ పెట్టేసేయాలి. ఓకే, సో ఇవన్నీ దాని ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా టేబుల్లో డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వాల్యూ. సో కరెంట్ వాల్యూ కూడా యూజ్ చేస్తాం టేబుల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఎప్పుడు యూజ్ చేస్తాము? హెడర్ డీటెయిల్ టేబుల్, ఓకే. హెడర్ డీటెయిల్ అనే టేబుల్స్ ఉంటాయి. అంటే హెడర్ డీటెయిల్ అంటే ఏమంటే హెడర్ లైన్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఒక ఆర్డర్ సంబంధించిన నంబర్స్ అనుకున్నాం. సో ఒక ఆర్డర్ తీసుకున్నాం అనుకో, ఆర్డర్ హెడర్ అనేసి ఉంటుంది, ఆర్డర్ లైన్ అనేసి ఉంటుంది. సో నేనేం కొన్నాను? సో నా పేరు, నేను నా అడ్రస్ ఏదేసింది, నా అడ్రస్, మొబైల్ నంబర్ 12345. ఓకే, మొబైల్ నంబరు ఎవరి దగ్గర కొన్నాను? షాప్లో. ఏ షాప్లో కొన్నాను? ఏదో సంథింగ్ అమెజాన్లో కొన్నాను. అమెజాన్. సో అది ఇప్పుడు కొన్నా. సో ఇంకా వెండర్ ఎవరు? ఇది వెండర్ అనుకుంటాం. వెండర్, దానికి సంబంధించిన డీటెయిల్స్, వెండర్ డీటెయిల్స్, ఇవన్నీ హెడర్. ఓకేనా? ఇది హెడర్ డీటెయిల్స్. హెడర్ నంబర్ ఏంది? 101 అనుకున్నాం. ఇది నా నంబర్. ఇది ఇన్వాయిస్ నంబర్ 101 అనుకున్నా. నేనేం కొన్నాను? ల్యాప్టాప్ కొన్నాను, తర్వాత కీబోర్డ్ కొన్నాను. ఆ తర్వాత మౌస్ కొన్నాను, OUSC మౌస్, హెడ్ఫోన్. 4 ఐటమ్స్ కొన్నా. ఓకేనా? ఈ హెడర్ డీటెయిల్స్ మొత్తం, దీన్ని హెడర్ అంటారు. హెడర్ డీటెయిల్స్ మొత్తము ఒక టేబుల్ అవుతుంది. హెడర్ టేబుల్ అనుకోండి. హెడర్ టేబుల్. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, 4 ఐటమ్స్, నేను కొన్న ఐటమ్స్, ఇవన్నీ ఒక టేబుల్లోకి వెళ్తాయి. ఆ టేబుల్ ఏదనుకున్నాం? లైన్ టేబుల్ అనుకున్నాం. లైన్ టేబుల్లో ఏముంటాయంటే వేరియస్, అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొన్నామో ఒక్కొక్క రికార్డ్ దానికోసం. ఓకే, ఇక్కడ నా డీటెయిల్ ఉంటుంది, హెడర్ డీటెయిల్. ఇది లైన్ డీటెయిల్స్. నేను ఎన్ని ఐటమ్స్ కొన్నాను అన్నది ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ మనకు హెడర్ ఐటమ్ ఉంటుంది కదా, నంబర్ 101. ఆ 101 ఈ టేబుల్ కూడా పాస్ చేయాలి. ఒకటేసారి లోడ్ చేస్తూ ఉంటాము. ఏం చేస్తామంటే, సో ప్రొసీజర్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 101 ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ 101 ఉంది. సేమ్ వాల్యూస్ ఈ 4కి నేను అప్లై చేసుకోవాలి. ఈ 4 రికార్డ్స్కి ఐడెంటిఫై కోసం 101 101
దేనికి సంబంధించింది, ఏ హెడర్కి సంబంధించింది ఇది 101. సో నేను 101 అనేది ఈ టేబుల్ సెట్ చేసినానుకో నేను ఉమర్ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నామో నెక్స్ట్ వాల్యూ అదే సిచ్యువేషన్ అదే లూప్లో అంటే అప్పుడే అక్కడ నెక్స్ట్ వాల్యూ కొట్టినప్పుడే ఇక్కడ మనం ఏం చేస్తాము కర్వ్ వాల్యూ యూజ్ చేస్తాం. ఈ 4కి కర్వ్ వాల్యూ అది తర్వాత తెలుస్తుంది. సో జస్ట్ ఫర్ ఐడియా కోసం నేను ఐడెంటిఫై చేయొచ్చు కదా, అర్థమవుతుందా కొంచెం ఉన్నా. సో ఈ విధంగా మనము వేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ యూజ్ చేస్తాం కర్వ్ వాల్యూ. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు నెక్స్ట్ వాల్యూ అంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి, నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వాల్యూ PMP7 సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో ఇది అంతే మనకు వచ్చి ఆల్టర్ చేస్తున్నాము, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్టర్. ఓకే నెక్స్ట్ SQL ఫంక్షన్స్ ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం నేర్చుకున్నాం ఇంతకుముందే. సమ్, యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్. సమ్ ఏం చేస్తుంది, టోటల్ ఇస్తుంది. ఏవిజీ ఏమి ఇస్తుంది, యావరేజ్ ఇస్తుంది. కౌంట్, నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయి, కౌంట్కి 1 కానీ స్టార్ కానీ మనం పాస్ చేస్తాము. సో మిన్ అంటే మినిమం వాల్యూ, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ. ఇంత ఆ రోల్ అన్ని రోల్లో కలిపి మ్యాక్సిమం వాల్యూ ఏది అని చూపిస్తుంది. ఆల్రెడీ మనకు తెలిసింది అగ్రిగేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ నంబర్ ఫంక్షన్స్. సో ఎక్సెట్రా ఉన్నాయి. ఏమున్నాయి, రౌండ్, సెయిల్, ఫ్లోర్ చాలా ఉన్నాయన్నమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్, ఈ ఇన్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్, అప్పర్, డేట్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్. సో డ్యూయల్ ఆల్రెడీ చెప్పేసినాము. డ్యూయల్ అంటే ఏంటి, ఓకే అంటే ఆల్రెడీ చెప్పేసినాం. ఓకే ఇక్కడ XYZ ఫంక్షన్ అనుకుంటే 45,35 వీటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. ఓకేనా, బ్రాకెట్లో ఉన్నాయి కదా, వీటిని పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో ఈ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్. సో హౌ మెనీ పారామీటర్స్ అలా చెప్తా ఉంటాం అనమాట. ఇది ఒక ఫంక్షన్, ఎనీ ఫంక్షన్ XYZ ఫంక్షన్ అనుకుంటే బ్రాకెట్లో ఏదైనా వాల్యూ పాస్ చేస్తే వాటిని పారామీటర్స్ అంటాము, ఆర్గ్యుమెంట్స్. ఓకే సో ఫస్ట్ పారామీటర్ ఏది అంటే కామా, డీలిమిటర్ కంటే ముందున్నది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. ఓకేనా, సో అలా గుర్తుపెట్టుకోండి. కింద మాట్లాడదాం. రౌండ్, నంబర్లో రౌండ్ ఏం చేస్తుందంటే రౌండింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది నంబర్, డెసిమల్ నంబర్స్ ఉన్నప్పుడు రౌండింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నా దగ్గర 10.6 ఉంది, దీన్ని రౌండింగ్ చేయాలి. 4 ఉంది, దీన్ని రౌండింగ్ చేస్తే ఎంత వస్తుంది, సెలెక్ట్ రౌండ్. సో రౌండ్ మనం పారామీటర్ ఏం పాస్ చేయాలా, ఆ నంబర్ని పాస్ చేయాలి. 10.4 ఫ్రమ్ విచ్ టేబుల్, ఎనీ టేబుల్, ఏ టేబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ డ్యూయల్లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము, అవుట్పుట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది కాబట్టి డ్యూయల్. 10 ఏమైంది, 10.4ని రౌండ్ చేస్తే ఏమొచ్చింది, 10 వచ్చింది. అదే 10.6ని రౌండ్ చేస్తే 11 వచ్చింది. రౌండింగ్ అంటే ఏమంటే నియరెస్ట్ నెంబర్ అంటే ఇంటీజర్. అంటే 10.5 ఆర్ అబవ్ ఉన్నింది అనుకో, డెసిమల్ పాయింట్లో 0.5 ఆర్ అబవ్ అంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అదే తక్కువ ఉన్నింది అనుకో సేమ్ నెంబర్ వస్తుంది. 10.4 అలా ఉంటే సేమ్ నెంబర్ 10. రౌండింగ్ అంటే నియరెస్ట్ నెంబర్ అనమాట. 11. సో 10.5 11, 10.4 10, 10.7 11, 10.5 అంటే 16. ఎంత వచ్చింది, 14. సో డెసిమల్లో 0.5 ఆర్ అబవ్ ఉంటే నెక్స్ట్ నెంబర్, లేదనుకో సేమ్ నెంబర్. సో రౌండింగ్ చేయడానికి కోసం. సో ఇక్కడ 10 ఇంటీజర్, 5 అంటే డెసిమల్, అది కూడా తెలుసు అంటే చదువుకోండి, ఇక్కడ ఇవి ఉన్నాయి. సో దీంతో పాటు ఒక పారామీటర్ ఉంటుంది అన్నమాట.
కూర్చో ఉంటారు అలా. దీనికి ఏముంది, అది పడుతుందా సగం సినిమా అయినాక వస్తావు. ఉంది ఇంకా మధ్యలో బ్రేక్ అయిపోతాను. ఏమైంది? పాస్ చేస్తుంది కదా రికార్డింగ్. ఏమిటి? ఫోన్ దగ్గర మెసేజ్ వచ్చింది, హ్యావింగ్ ట్రబుల్ టు లాగిన్. రెస్పాండ్. నేను అన్నీ చెప్పలేండి టీమ్స్. తెలుసా ఓకే. ఎన్ని టాస్క్ పెట్టినా వస్తాను. ఓకే, ఫాస్ట్గా. ఓకే, ఇంకా రాలేదే. ఇది ఇంతకుముందు పేమెంట్ చేస్తున్నాము మైక్రోసాఫ్ట్, అది అయి ఉన్నట్టుంది, అందుకే మధ్యలో ఇంటరప్ట్ అయ్యింది. జాయిన్ అవ్వచ్చు. సాయి సాయి ఓకే, స్క్రీన్ కనపడతా ఉందా? ఇంట్లో ఉన్నావా? స్క్రీన్ కనపడతా ఉందా లేదా చెప్పండి. ఎవరన్నా? హలో చెప్తే కదా నాకు అలా అర్థమవుతుంది. ఓకే ఓకే, రౌండ్
ఇలా ఇస్తే ఏమొచ్చింది అవుట్పుట్ 11 డియెస్ట్ నెంబర్ అనమాట. 10.6 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది, రౌండింగ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్. సో మనకు 2 డెసిమల్ కావాలా 1 డెసిమల్ కావాలా అన్నప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ పారామీటర్ పాస్ చేస్తాం. సెకండ్ పారామీటర్ అంటే ఎలా అంటే కామా పెట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కావాలా, నాకు 2 డెసిమల్స్ కావాలా. 2 అంటే అవుట్పుట్ ఏమైంది 10.65. దాని తర్వాత కూడా అది చెక్ చేస్తూ ఉంది. సో దాని తర్వాత 5 తర్వాత నంబర్ ఏముంది 5 ఆర్ అబౌవ్ ఉంటే దానికంటే ముందు నంబర్ ఒకటి ఇంక్రీజ్ చేసేది 6. ఎలాగా ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ 10.65 వచ్చింది. ఏం 7 ఇచ్చిన 7 ఏం చేస్తూ ఉందంటే ఎన్ని డెసిమల్స్ కావాలా, నాకు 2 డెసిమల్స్ కావాలా. 2 డెసిమల్స్ కావాలి అంటే 10.65. 5 తర్వాత ఏముంది 7 అంటే ఏంది 5 ఆర్ అబౌవ్. సో కాబట్టి ఏమొస్తుంది దానికంటే ముందున్న నంబరు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అంటే 10.66. 10.66 చూద్దాం వచ్చింది 10.66. సో అది 3 డెసిమల్స్ కావాలంటే ఎంత 10.657. 657 తర్వాత ఒక నంబర్ ఉంది 6 ఉంది. 6 5 కంటే అబోవ్ కాబట్టి 10.658. 10.658. సో ఆ విధంగా సెకండ్ పారామీటర్ ఇచ్చినామంటే దాని మీనింగ్ ఏమంటే మాకు డెసిమల్ కూడా కావాలి అని. సెకండ్ పారామీటర్ కూడా ఉందంటే డెసిమల్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ కావాలన్నమాట. 10.657, 10.65. సో అట్లా. సో రౌండింగ్. సెయిల్ అంటే ఏమంటే సెయిలింగ్ ఏ నెంబర్ ఉన్నా డెసిమల్లో నెక్స్ట్ నెంబరే. 10.1 ఉన్నా సెయిల్ పాస్ చేసినామంటే నెక్స్ట్ నెంబరే. బిల్డింగే అనుకుందాం, షాప్లో బిల్డింగ్ పోతే 10 పైసా ఉన్నా కూడా సరే నెక్స్ట్ నెంబర్ వేస్తాడు. సేలింగ్ వాడి కంఫర్ట్ కాబట్టి సెయిల్ 10.1 అంటే ఏంటంటే నెక్స్ట్ నెంబరే. డెసిమల్ తర్వాత డెసిమల్లో ఏ నెంబర్ ఉన్నా ఉన్నాయి నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ. 10.1 ఉన్నా 15.5 ఉన్నా ఏదన్నా ఉన్నాయి 7. సో 0 ఉంటే వాల్యూ లేనట్టే 10 అవుట్పుట్ 10. సో డెసిమల్లో ఏదన్నా ఉంది వాల్యూ ఒక సింగిల్ 1 ఉన్నా సరే నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ వచ్చేస్తుంది. ఫ్లోర్ దానికి రివర్స్ అనమాట. సో ఇది ఓన్లీ ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. 10.5 అంటే 10, 10.6 అంటే 10, 10.1 అన్నా కూడా 1. సో ఫ్లోర్ అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. సెయిల్ అంటే ఏం చేస్తుంది ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ నెంబర్ ఇస్తుంది. ఓకేనా. ఫ్లోర్ అంటే నార్మల్ ఇంటీజర్ వాల్యూ ఎంతన్నా ఉంది. సో మనకు వచ్చే వాల్యూ అనుకుందాం ఇది రిజల్ట్. ట్రంక్ సిమిలర్ టు ఫ్లోరే, బట్ ట్రంక్కి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, సెకండ్ పారామీటర్ ఆప్షన్. ట్రంక్ ఏం చేస్తుందంటే సో ఇలా పెట్టినా అనుకో ఫస్ట్ పారామీటర్ మాత్రమే ఉంది, సెకండ్ పారామీటర్ లేదు. అప్పుడు ఏమంటే దాని మీనింగ్ ఐ నీడ్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ వాల్యూ ఎంత ఇక్కడ 10. ట్రంక్ అంటే ట్రంక్ చేసేస్తుంది. ట్రంకింగ్ అంటే కట్ చేయడం అన్నట్టు. సో 10 ఎనీ డెసిమల్ నెంబర్ ఉన్నాయి. ట్రంక్ అంటే 10. సో దాంతోపాటు సెకండ్ పారామీటర్ కూడా ఉంది దీనికి ఆప్షన్. దీని మీనింగ్ ఏమంటే నాకు 2 డెసిమల్ కావాలా అని 10.52. సో రౌండ్ ఏం చేసేది తర్వాత నెంబర్ చెక్ చేస్తుంది, 5 ఆర్ అబవ్ ఉంటే చేస్తుంది. ఇది ఏం చెక్ చేయదు, 2 డెసిమల్ అంటే 2 డెసిమల్ అంతే. ఇక్కడ 7 ఉన్నాయి 8 ఉన్నాయి. ఇప్పుడు ఏం నార్మల్గా రౌండ్ అయితే ఏం చేసేది ఇక్కడ 10.54. దాని తర్వాత 5 ఆర్ అబవ్ ఉంది కాబట్టి దానికంటే బిఫోర్ నెంబర్ 55 ఇచ్చేది ఏది రౌండ్. సో ఇదేం చెక్ చేయదు అనమాట. సో ఎన్ని కావాలా 2 డెసిమల్ నెంబర్స్ కావాలా 10.54 అంతే. నెక్స్ట్ నెంబర్తో దానికి పని లేదు. ట్రంక్ 10.54. సో దీన్నే నేను రౌండ్ పాస్ చేసినాను అనుకున్నాను. సో కామా పెట్టి మనం ఇప్పుడు ఇంకో రౌండ్ చూసుకోవచ్చు. రౌండ్ వేరే కాలం కిందకి వస్తుంది. రౌండ్ ఇక్కడ కాలం, ఇక్కడ కాలం. సో ట్రంక్ ఏమి ఇచ్చింది 10.54 వచ్చింది, రౌండ్ 10.55. రౌండ్ ఏం చేసింది
సో నెక్స్ట్ నెంబర్ 5 ఆర్ అబవ్ ఉంది కాబట్టి 5. సో ఇది 2 డెసిమల్ అంతే. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ కావాలి. స్క్వేర్ రూట్ అంటే తెలుసు కదా, స్క్వేర్ రూట్ 25 స్క్వేర్ రూట్ వేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ 5. సో 14. 256కి ఎంత వస్తుంది, 16. 16 ఎనీ నెంబర్ స్క్వేర్ రూట్ చేసుకోవచ్చు. 625 లేదు ఏదైనా నెంబర్, ఇది డెసిమల్ నెంబర్స్ అన్నా వస్తుంది కదా స్క్వేర్ రూట్. సో అలా వస్తుంది అనమాట స్క్వేర్ రూట్. పవర్ అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఏంది, 10, 2 పవర్. సో m to the power of n, m to the power of n అంటాం కదా. సో దాని మీనింగ్ ఏంది, m ఇంటూ అంటే ఎన్నిసార్లు అంటే n టైమ్స్. సో అన్నిసార్లు చేసుకుంటాం. సో 6 ఇంటూ 2 టైమ్స్, 6 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36. 4, 3 అంటే ఏంది, పవర్ 4 ఇంటూ 4, 3 టైమ్స్ 64. సో ఇలా వాడాలనుకున్నప్పుడు పవర్ 64 పవర్. సో ఏబిఎస్ వాల్యూ అంటే ఏమంటే, సో అది పాజిటివ్ వాల్యూ ఉన్నా సరే నెగిటివ్ వాల్యూ ఇస్తుంది. నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ ఇస్తుంది. ఓకేనా, నెగిటివ్ వాల్యూ ఉంటేనే పాజిటివ్. నేను రివర్స్ ఇవేసాను. ఓకే, ఏదో బాగుంది. సో సెలెక్ట్ ఏది నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ నెంబర్ ఇస్తుంది. సో నార్మల్గా మన పే స్లిప్లో చూసుకున్నట్టు, ఇది బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నామంటే మన అకౌంట్లో 100 రూపీస్ కట్ అయి ఉంటుంది. కట్ అయిందంటే నార్మల్ ఏమని, -100 అయిందని. -100 అయింది అనేది అట్లా మనం ఎలా చూపించాలి, 100 అని చూపించాలి. డెబిట్ కింద 100 చూపించాలి. సో ఎలా యూజ్ చేస్తాము, -100 కాకుండా -100ని ఏబిఎస్కి పాస్ చేసినాం అనుకుందాము. అది ఏమిస్తుంది, 100 అని చూపిస్తుంది. సో నెగిటివ్ వాల్యూ ఉన్నా పాజిటివే, పాజిటివ్ వాల్యూ ఉన్నా కూడా సో అట్లా -1000. సో బద్మాస్ ఫార్ములాస్ మీకు తెలిసే ఉంటుంది. సో బ్రేసెస్లో ఉండేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, 5/100 అనేది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. డివిజన్ ఉంటే నెక్స్ట్ ఏముంటే మల్టిప్లికేషన్. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉన్నింది అనుకో, సో ఈ వేలోనే మనం ఫస్ట్ సాల్వ్ చేయాలా, లేదంటే వేరే రిజల్ట్ వస్తుంది, రకరకాల రిజల్ట్స్ వస్తాయి. సో ఇలా ఉన్నింది ఒక ఎక్స్ప్రెషన్, దాన్ని ఏం చేయాలా, ఫస్ట్ బ్రేసెస్లో ఉండేది అలా క్యాల్కులేట్ చేస్తేనే అది ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. లేదు ఒక్కొక్కరికి రిజల్ట్ వస్తుంది. ఓకేనా, బద్మాస్ ఫార్ములా ప్రకారం వెళ్తే ఒక రిజల్ట్ వస్తుంది, వేరే రకంగా వెళ్ళినా ఉండవు ఇంకో రిజల్ట్ వస్తుంది. ఇక్కడ 5 + 9 × 3 + ఎనిమిది అనుకో సంథింగ్ ఉండింది. నేనేం చేస్తాను, 5 + 9 చేసి ఇంటూ చేసి ఒక రిజల్ట్, 9 × 3 చేసి +5 చేసి ఒక రిజల్ట్. అంతేనా, 5 + 14 3 అంటే 42. ఇక్కడ 9 × 3 అంటే 27. 27 5 అంటే ఎంత, 132 సంథింగ్ వస్తుంది. సారీ 32. 32 ఇంతకుముందు ఎంత వచ్చింది, 42 వచ్చింది. సో రిజల్ట్ తేడా వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకేనా, సో కాబట్టి ఆ బద్మాస్ ప్రకారం వెళ్ళాలి. సో ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్ అడిగినాడు, దీనికంటే ముందు 7 ఒకటి వేస్తాను. ఏదది, సైన్ కొత్తగా నేను చెప్పాను, అది యాడ్ చేస్తాను. సైన్ అంటే ఏమంటే, ఏదన్నా పాజిటివ్ నెంబర్ పాస్ చేసినామంటే రిజల్ట్ 1 వస్తుంది, నెగిటివ్ వాల్యూ పాస్ చేసినామంటే -1 వస్తుంది. ఓకేనా, సైన్ విల్ రిటర్న్ 1 ఫర్ పాజిటివ్ నంబర్ -1 ఫర్ నెగిటివ్ నెంబర్. మనం ఏదైనా పాజిటివ్ నెంబర్ పాస్ చేసినామంటే రిజల్ట్ ఏమో 1 వస్తుంది. సెలెక్ట్ SIGN సైన్ ఆఫ్ 551 ఫ్రమ్ డ్యూయల్. ఏమొచ్చింది అవుట్పుట్, 1.
ఏమొచ్చింది అవుట్పుట్ 1. అదే నేను 51 పాస్ చేసినానంటే ఎగ్జిక్యూట్ చేసినానంటే -51 ఏమొచ్చింది -1. హైఫన్ అంటే దానిలో కలిసిపోతుంది అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ -1 అంతేనా. సో అది సో ఈ బద్మాస్ సో స్ప్లిట్ ఒక నంబర్ ఇచ్చినాడు 10.55. 10.55ని ఏం చేయమన్నాడంటే ఇంటీజర్కి సపరేట్గా డెసిమల్ సపరేట్గా స్ప్లిట్ చేయమనేసి ఒక కొరీ రాయమన్నాడు అనమాట. ఒక కొరీ జస్ట్ సింపుల్ కొరీ ఏం చేయలేదు మనం. సో మనకు ఓన్లీ ఇంటీజర్ కావాలంటే ఏం యూజ్ చేయొచ్చు, ట్రంకేట్ యూజ్ చేయొచ్చు, లేదనుకో ఫ్లోర్ కానీ యూజ్ చేయొచ్చు. ట్రంకేట్ ఫ్లోర్ రెండు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఒక కాలం వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేసినామంటే అదే ట్రంకేట్ వాల్యూ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. 10.55 -10 ఏమొచ్చింది 0.55 అంతేనా. ట్రంక్ చేస్తే ఏమొచ్చిందంటే 10 వచ్చింది. ఇక్కడ 10 సరిపోయింది. సో యాక్చువల్ వాల్యూలో నుంచి ట్రంక్ వాల్యూ చేసినామంటే 0.55, దాన్ని 100తో మల్టిప్లై చేస్తే రిజల్ట్. సో గ్రేటెస్ట్ ఇది ఏ ఫంక్షన్ ఇది 8. గ్రేటెస్ట్ విల్ రిటర్న్ హైయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్. సో ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో ఏది పెద్ద వాల్యూ అని కనుక్కోవాలనుకుంటే గ్రేటెస్ట్ ఎంత 23. ఓకేనా. ఎన్బిఎల్ అంటే తెలియదు, ఏదో కొరి అడిగినారు. P3 ఓకే. ఇక్కడ ఈ వాల్యూస్లో ఒక్కొక్క కాలం పాస్ చేసి అందులో గ్రేటెస్ట్ వాల్యూ ఏది. ఓకేనా. ఈ మూడిట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. సో మార్క్స్ అనుకుందాం, ఏ సబ్జెక్ట్లో హైయెస్ట్ వచ్చినాయి కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో మనకు హైయెస్ట్ వచ్చినాయంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అని యూజ్ చేస్తే ఇది ఎందులో హైయెస్ట్ వస్తుందో ఆ వాల్యూ వస్తుంది గ్రేటెస్ట్. దానికి ఆపోజిట్ లీస్ట్. ఇది ఎంత నెంబర్, అది 8, ఇది 9. లీస్ట్ అంటే రివర్స్, తక్కువ ఉన్న నెంబర్. ఏది తక్కువ ఉన్న నెంబర్ ఈ లిస్ట్లో 0. లిస్ట్లో మనం చేయాలనుకుంటే లిస్ట్. సో అది కాలంలో చెక్ చేయాలనుకుంటే ఏముంది ఫంక్షన్ మినిమం వాల్యూ అంటే ఏంది, మినిమం వాల్యూ కాలం వైజ్ కావాలనుకుంటే మినిమం వాల్యూ, రో వైజ్ కావాలనుకుంటే గ్రేటెస్ట్. ఓకే, లీస్ట్ గ్రేటెస్ట్. కాలం వైజ్ కావాలంటే మ్యాక్సిమం మినిమం. ఓకేనా. కాలం వైజ్ కావాలనుకుంటే మినిమం మ్యాక్సిమం ఉంది. సో ఇట్లా రో వైజ్ కావాలనుకుంటే గ్రేటెస్ట్ లీస్ట్. అది నంబర్ ఫంక్షన్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే సో నంబర్ ఫంక్షన్స్ అంటే ఏంది, నంబర్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ నంబర్స్ వస్తాయి. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏముంది, స్ట్రింగ్ను ఇన్పుట్ చేస్తాము. ఇన్పుట్ అంటే పారామీటర్ పాస్ చేస్తాము. సో ఇవన్నీ ఇన్పుట్స్, ఒక పారామీటర్. సో స్ట్రింగ్ని పాస్ చేసి అవుట్పుట్ ఇట్ మే బి స్ట్రింగ్ ఆర్ నంబర్ ఏదైనా ఉండొచ్చు, స్ట్రింగ్ కానీ నంబర్ కానీ స్ట్రింగ్. సో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి మనకు, సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్, అప్పర్, లోయర్, యూనిట్ గ్యాప్, లెంత్, ఈ సైజ్, ట్రిమ్. సో ఇవి మళ్ళీ చాలా ఉన్నాయి అన్నమాట ఫంక్షన్స్. సబ్ స్ట్రింగ్ ఫస్ట్. సబ్ స్ట్రింగ్ అంటే పార్ట్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్. సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఏదైనా నేమ్ ఉంటుంది. సాయిబాబు చల్ల అనుకున్నాం. ఇందులో నుంచి ఒక పార్ట్ నాకు కావాలా, కొన్ని క్యారెక్టర్స్ కావాలా, కొన్ని పార్ట్స్ కావాలా. ఏం చెప్తామంటే సబ్స్ట్రింగ్ అనేసి సబ్స్ట్రింగ్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం అచీవ్ చేయొచ్చు. సో సబ్స్ట్రింగ్ ఏం చెప్తుందంటే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, నీకు ఆ స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. థర్డ్ అంటే ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్, ఇది థర్డ్. థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, 1 2 3 4 అంటే
ఐ స్పేస్ బిఏ, ఐ స్పేస్ బిఏ. సో తర్వాత ఇది క్యారెక్టర్స్ కావాలి. సో అట్లా. సో దాని సబ్ ఎస్టీఆర్ ఆఫ్ ఇది మెయిన్ స్ట్రింగ్. డేటా క్యారెక్టర్స్ ఎప్పుడు సింగిల్ కోట్స్లోనే ఉండాలా. ఒక కాలం నేమ్ యూజ్ చేసినప్పుడు అవసరం లేదు. ఓకేనా. అయితే కాలం నేమ్ డైరెక్ట్ యూజ్ చేయొచ్చు, లేదా వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే స్ట్రింగ్ సింగిల్ కోట్స్లోనే పాస్ చేయాలి. స్ట్రింగ్ అయినా డేట్ అయినా సరే సింగిల్ కోట్స్లోనే ఉండాలి. సాయిబాబు చల్ల కామా, దీంతో పాటు పారామీటర్స్ ఉంటాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నా మనం 3 నుంచి స్టార్ట్ అయ్యి 4 క్యారెక్టర్సా 5 క్యారెక్టర్సా కావాలి. 5 క్యారెక్టర్స్ కావాలి. 3, 5. సో దీని మీనింగ్ ఏమంటే 3 పారామీటర్స్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్ స్ట్రింగ్. ఈ యాక్చువల్ స్ట్రింగ్ నుంచి థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి 5 క్యారెక్టర్స్ 1, 2, 3, 4, 5 అంటే దీని మీనింగ్ ఏంటి? ఐ స్పేస్ బిఏ బి. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. స్పేస్ ఉన్న క్యారెక్టరే, డాట్ ఉన్న క్యారెక్టరే, ఎనీ క్యారెక్టర్. ఓకే. ఏం చేయాలి? సెలెక్ట్ లేకుండా మనం ఎగ్జిక్యూట్ చేయలేము ఫంక్షన్. ఫ్రమ్ డ్యూయల్ ఐ స్పేస్ బిఏబి స్టార్టింగ్ ఫ్రమ్ థర్డ్ క్యారెక్టర్, ఫ్రమ్ దెన్ 3 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ బిఏబి. ఐ ఒక క్యారెక్టర్, స్పేస్ ఒకటి, బిఏబి, మొత్తం టోటల్ 5 క్యారెక్టర్స్. సో సెకండ్ పారామీటర్ ఏం చెప్తుంది? సో ఏ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఏ పొజిషన్ 1, 2. సో మనం ఇది ఇవ్వలేదు, థర్డ్ పారామీటర్ ఇవ్వలేదు. దీని మీనింగ్ ఏమంటే థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వు. సో థర్డ్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మెన్షన్ చేయలేదు కాబట్టి టిల్ ఎండ్. అర్థమవుతుందా? 3 అంటే ఏమంటే సో స్టార్టింగ్ ఫ్రమ్ థర్డ్ క్యారెక్టర్ టిల్ ఎండ్. సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చెప్పలేదు కాబట్టి టిల్ ఎండ్. ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ కూడా పెట్టచ్చు. -3. -3 అంటే ఏమైంది? -3 ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉంటే సో నార్మల్గా 3, 1, 5 అలా ఉన్నింది అనుకో, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది. అదే -3 అనుకో, రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి 3 క్యారెక్టర్స్. ఇది అప్పుడు ఏ వచ్చి -1 పొజిషన్, ఎల్ అనేది -2 పొజిషన్, ఈ ఎల్ అనేది -3 పొజిషన్, -4, -5, -6, -7 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంది. -7 అంటే ఏది? స్పేసా? ఈ స్పేస్ 8 ఇంకా 8 అంటే ఏంది? -1, -2, -3, -4, -5, -6, -7, -8. సరే. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 అన్నాం అనుకో, ఒక 3 అన్నాం. సో స్టార్టింగ్ ఏమో యూ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వని. ఇక్కడ నుంచి 3 క్యారెక్టర్స్ యూ 1, 2, 3. యూ స్పేస్ సి, యూ స్పేస్ సి. సో నెగిటివ్ వాల్యూస్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్ పొజిషన్ లెక్క అంతే. ఆ పొజిషన్ అక్కడ నుంచి మళ్ళీ 3 క్యారెక్టర్స్. అది పాజిటివ్ నెంబర్ ఇచ్చినాం అనుకో, లెఫ్ట్ టు రైట్ యాజ్ యూజువల్ అన్నమాట. సో మనం థర్డ్ పారామీటర్ ఇవ్వకపోతే ఏమని టిల్ ఎండ్ వరకు. థర్డ్ పారామీటర్ ఇవ్వలేదంటే ఏమని ఎండ్ వరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే అన్నీ వచ్చేసాయి. సో ఇలా స్టార్టింగ్ ఫ్రమ్ -8 పొజిషన్ టిల్ ఎండ్. మనం థర్డ్ పారామీటర్ పాస్ చేయకపోతే ఏమనంటే సో ఎండ్ వరకు రమ్మ. సో ఇక్కడ సో ఇది ఇప్పుడు ఏం చెప్పినాము, ఇది నేము స్టార్టింగ్ ఫ్రమ్ 5th క్యారెక్టర్. సో పొజిషన్ ఎంత ఇక్కడ ఇస్తాం 1, 2, 3, 4, 5, 6, 7. సో నెగిటివ్ అయితే రివర్స్, నెగిటివ్ అయితే ఇట్లా -n అయితే ఈ పక్క 1, 2, 3, 4, 5, 6, 7, ఇది 10, ఇది 11, 12, 13, 14. ఇది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 5 అంతే, ఎండ్ చెప్పలా. 1, 2, 3, 4, 5 అంటే ఏ నుంచి స్టార్ట్ అవ్వాలా, సో ఎండ్ దాకా వెళ్ళిపోవాలి. 5th పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలా, టిల్ ఎండ్ దాకా వెళ్ళాలి. 5th నుంచి స్టార్ట్ అవ్వాలా, 6 క్యారెక్టర్స్ కావాలి. 1, 2, 3, 4, 5, 6. సో అట్లా
12 నుంచి స్టార్ట్ అవ్వాలా ఎన్ దాకా వెళ్ళాలా, 9 నుంచి స్టార్ట్ అవ్వాలా, నాకు టూ క్యారెక్టర్స్ కావాలి. 9 1 2 3 4 5 6 7 8 9 యూఎం. సో అట్లా. సో ఇవన్నీ శాంపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సబ్ స్ట్రింగ్ అది. ఇన్ స్ట్రింగ్ అంటే ఏమంటే పొజిషన్. సో ఒక స్ట్రింగ్ లోపల క్యారెక్టర్స్ కానీ నేమ్ కానీ సెట్ చేస్తున్నాం. ఏం సెట్ చేస్తున్నాం అంటే నేను ఏ ఎక్కడుంది, సాయిబాబు చల్లాలో ఏ ఎక్కడ ఉంది, ఏ ఒకటే కాదు ఏఐ ఎక్కడ ఉంది, ఏబి ఎక్కడ ఉంది అని చెక్ చేయొచ్చు. ఓకేనా. ఏ ఫస్ట్ ఒక క్యారెక్టర్ సెట్ చేస్తాం, INSTR. సాయిబాబు చల్లా యాక్చువల్ స్ట్రింగ్లో ఏం సెట్ చేస్తున్నాము, ఏ అనేది సెట్ చేస్తున్నాం. ఏ పొజిషన్లో ఉంది, ఏ సెకండ్ పొజిషన్లో ఉంది. 1 2 3 4 5 6th పొజిషన్లో ఉంది. 7 8 9 10 11 12th పొజిషన్లో ఉంది. సో బట్ ఏమొస్తుంది రిజల్ట్, సెకండ్ పొజిషన్ అనేది వచ్చింది. సో బై డిఫాల్ట్ అది ఫస్ట్ ఏనే వస్తుంది. ఓకేనా, బై డిఫాల్ట్ ఫస్ట్ ఏనే వస్తుంది. యాక్చువల్ స్ట్రింగ్, సెర్చింగ్ స్ట్రింగ్, దాంతోపాటు మనకు 2 పారామీటర్స్ ఉంటాయి. 2 పారామీటర్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ అది సింటాక్స్. ఇక్కడ ఇన్ స్ట్రింగ్, యాక్చువల్ స్ట్రింగ్, సెర్చింగ్ స్ట్రింగ్ పెట్టినప్పుడు ఇట్ విల్ గివ్ సెర్చింగ్ పొజిషన్ ఆఫ్, స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ సెర్చింగ్ స్ట్రింగ్. బై డిఫాల్ట్ సెర్చింగ్ విల్ గివ్ లెఫ్ట్ టు రైట్ అండ్ అకరెన్స్ వచ్చి ఫస్ట్ అకరెన్స్. లెఫ్ట్ టు రైట్ వెళ్ళింది సెర్చ్ చేసుకుంటా అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళింది ఫస్ట్ అకరెన్స్ ఏ, ఫస్ట్ అకరెన్స్ ఏ సెకండ్ పొజిషన్లో ఉంది బై డిఫాల్ట్. అది కాకుండా మనం ఎన్, ఎం అని పెడితే ఏమని ఎన్ఎం అంటే థర్డ్ పారామీటర్లో ఏమి ఇస్తామంటే లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్ట్, ఎనీ పాజిటివ్ నెంబర్ ఇవ్వచ్చు. ఎనీ పాజిటివ్ నెంబర్ ఇస్తే అది నార్మల్ లెఫ్ట్ టు రైట్ సెట్ చేస్తుంది. నెగిటివ్ వాల్యూ ఇచ్చినామంటే రైట్ టు లెఫ్ట్ సెట్ చేస్తుంది. ఏ పొజిషన్లో ఉంది. ఎం అంటే ఎంత్ టైం. సో ఇప్పుడు చూద్దాం. ఎనీ పాజిటివ్ నెంబర్ కదా, సో నేను 1 పెడతా కామా. అంటే ఈ 1 అంటే దాని మీనింగ్ ఏమంటే లెఫ్ట్ టు రైట్ సెర్చ్ చేయమని. అదే -1 పెట్టినాను అనుకో, రైట్ టు లెఫ్ట్ సెర్చ్ చేయమని. అంటే ఫస్ట్ ఏ, ఇక్కడున్న ఫస్ట్ ఏ, ఇది సెకండ్ ఏ, ఇది థర్డ్ ఏ, ఇది ఫోర్త్ ఏ. అదే ఇక్కడ నెగిటివ్ అంటే రైట్ సైడ్ నుంచి వచ్చినాం అనుకో, ఇది ఫస్ట్ ఏ, ఇది సెకండ్ ఏ, ఇది థర్డ్ ఏ, ఇది ఫోర్త్ ఏ. సో +1 అంటే ఇట్లా వస్తుంది నార్మల్, ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత 1 అంటే ఏమంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ ఏముంది 2 ఇచ్చినాను అనుకో, సెకండ్ అకరెన్స్ ఆఫ్ ఏ. సో 1 అంటే పాజిటివ్ నెంబర్ లెఫ్ట్ టు రైట్, ఈ 2 అంటే ఏమని సెకండ్ టైం, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఏ. అదే 3 అన్నాను అనుకో 12 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 4 ఇచ్చినాను అనుకో ఏమైంది 15. 5 ఇస్తే 5 ఉందా, 5th టైం ఉందా ఏ, 5th టైం ఏ లేదు కాబట్టి 0 వస్తుంది. 0 వచ్చింది అంటే ఏమంటే మీనింగ్ ఆ వాల్యూలో మనం సెర్చ్ చేసిన లేదు అనమాట. సో యాక్చువల్ స్ట్రింగ్లో మనం సెర్చ్ చేసిన స్ట్రింగ్ లేదు. అవుట్పుట్ 0 వచ్చింది అంటే ఆ వాల్యూ మనం సెర్చ్ చేస్తున్న వాల్యూ లేదు. ఏ ఉంది బట్ 5th అకరెన్స్ లేదు. ఏ ఉంది 5th అకరెన్స్ లేదు, 4th అకరెన్స్ ఉంది. ఇది 15. సో అదే నెగిటివ్లో వెళ్ళాం అనుకో, -1 ఫస్ట్ అకరెన్స్, పొజిషన్ సేమే. ఓకేనా. ఇందులో ఈ సెర్చింగ్ స్ట్రింగ్ ఏమో ఏ, -1 అంటే రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దాని పొజిషన్ ఏంది 15. పొజిషన్ సేమే. సో ఇక్కడ నుంచి వెళ్తాం. ఈ పొజిషన్ ఏమో 1 2 3 4 5 6 ఇట్లనే వస్తుంది. నంబర్ పొజిషన్ అదే వస్తుంది. -1, 2 ఏమొచ్చింది 2. అంటే సెర్చింగ్ స్ట్రింగ్ ఏ, రైట్ టు లెఫ్ట్, సెకండ్ ఏ, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. అర్థమవుతుంది. 3 అంటే
థర్డ్. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. రైట్ టు లెఫ్ట్ థర్డ్ ఇయర్. దాని పొజిషన్ ఏంది 6. సో ఆ విధంగా ఇస్తే 2 పారామీటర్స్ ఇస్తాము, లేదంటే 4 పారామీటర్స్ ఉంటాయి. సో 2 పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఏమంటే బై డిఫాల్ట్ అది రైట్ టు లెఫ్ట్ అని, అంటే ఇది ప్లస్ అనే, దాంతోపాటు ఫస్ట్ అకరెన్స్ అని ఏ. సో ఇప్పుడు ఏ ఒకటైనా అంటే అట్లా కాదు, ఏఐ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఏఐ పెడతాను. ఏఐ మొత్తం సెట్ చేస్తుంది. ఏఐ ఉందా? ఏఐ 4th టైం లేదు. ఏఐ 4th టైం లేదు. మనకి ఎన్ని టైమ్స్ ఉన్నాయి అంటే 1 టైం ఉంది. స్టార్టింగ్ పొజిషన్ సెకండ్ స్టార్ట్ అవుతా ఉంది. లేదు, సెకండ్ టైం కూడా ఉంది. సెకండ్ టైం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంది? 6 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా థర్డ్ టైం లేదు. అర్థమైందా? సబ్స్ట్రింగ్, ఇన్స్ట్రింగ్. క్లియరా లేదా చెప్తే సాయి, సత్యం. అర్థమైందా లేదా చెప్తే కదా నేను పోయేదానికి. సైలెంట్గా ఉంటే ఎట్లా? చెప్తే నాకు అర్థమైందా లేదా నాకు తెలుస్తుంది కదా. డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తా. ఏం సాయి మ్యూట్లోనే కూర్చుంటావా ఇట్లా? సాయి, సత్య, సాయి కృష్ణ. ఇక్కడ సాయి, ఇంకో సాయి ఉన్నాడు. అది చెప్తే ఏమి చెప్పాలి కదా అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ అప్పర్ అంటే ఏంటంటే అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. ఏ క్యారెక్టర్ అయినా సరే అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలనుకుంటే అప్పర్, లోయర్ కన్వర్ట్ చేయాలనుకుంటే లోయర్. యూనిట్ క్యాప్ అంటే ఏమంటే ఎవ్రీ వర్డ్ ఇనిషియల్ క్యారెక్టర్ ఏమో అప్పర్ కేసులో వస్తుంది, రిమైనింగ్ అన్నీ లోయర్ కేసులో వస్తాయి అన్నమాట. ఎవ్రీ వర్డ్ ఇన్. ఓకేనా? అప్పర్ అంటే సో ఏ కేసులో ఉన్నా ఉన్నాయి ఏబీసీ, ఏ కేసులో ఉన్నా సరే లోయర్ ఏబీసీ, ఏబీసీ లోయర్, అట్లా అప్పర్ అయితే అప్పర్. చూద్దాం. సెలెక్ట్ అప్పర్ ఆఫ్ XYZ, అప్పర్ ఆఫ్. ఎందుకు అంటే డేటా ఇప్పుడు కేస్ సెన్సిటివ్ కదా, దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే మన ఫంక్షన్స్ యూజ్ చేయాలి. అప్పర్ ఆఫ్ X అన్నీ ఒక కేసులోకి వచ్చేసినాయి. ఓకేనా? ఏ కేసులో ఉన్నా ఉన్నాయి అది అప్పర్ అంటే అప్పర్, అప్పర్. లోయర్ అయితే లోయర్. లోయర్, లోయర్, లోయర్. లోయర్ కేసులోకి వచ్చేస్తాం. ఒక యూనిఫామ్లోకి వచ్చేస్తాం అనమాట. కాలం నేమ్ పాస్ చేయాలనుకున్నాం. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. ఈ నేమ్ ఎక్కడ ఉంది? ఏ టేబుల్లో ఉంది? ఈఎంపీ. సో ఈ విధంగా సింగిల్ కోర్స్లో పెట్టలేదు అంటే ఏం దాని మీనింగ్? అదే కాలం నేమ్ అని. సింగిల్ కోర్స్లో పెట్టలేదు అంటే కాలం నేమ్. అది ఎక్కడ ఉండాలా? ఫ్రమ్ క్లాస్లో ఉన్న టేబుల్లో ఉండాలి. ఈ టేబుల్లోనే ఉండాలి. సో ఫ్రమ్ క్లాస్లో టేబుల్ నేమ్ పెడతాము, ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్సే యూజ్ చేయాలి. ఇక్కడ ఈఎంపీ. ఇది యాక్చువల్గా ఉంటే దీన్ని లోయర్ కేసుగా చూపించాలనుకున్నప్పుడు లోయర్ ఆఫ్ ఈ నేమ్. సింగిల్ కోర్స్ ఇవ్వకూడదు. ఇంకా డైరెక్ట్ కాలం నేమ్ వాడేటప్పుడు సింగిల్ కోర్స్ ఇవ్వకూడదు. కింగ్, బ్రేక్. అదే అప్పర్ వాడాలనుకుంటే అప్పర్ ఆఫ్ ఈ నేమ్, అప్పర్ ఆఫ్ ఈ నేమ్. ఆల్రెడీ అప్పర్ కేసులో ఉంది బట్ స్టిల్ అప్పర్ ఆఫ్ ఈ నేమ్. యూనిట్ క్యాప్. XYZ ABC వేయబడుతుంది. యూనిట్ క్యాప్, యూనిట్ క్యాప్, యూనిట్ క్యాప్. XYZ ABC. ఏమొచ్చింది? ఎవ్రీ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసు, రిమైనింగ్ అన్ని లోయర్ కేసు.
సో ఇవన్నీ ఒక దేనికోసం మనం ఫిల్టర్ అంటే రిపోర్ట్ డేటా కావాలన్నప్పుడు అలాంటప్పుడు ఈ కేసులో కన్వర్ట్ చేస్తాం యూనిట్ కేసు రిమైనింగ్. సో ఇప్పుడు లోయర్ కేసు డేటా చూపించాలా, ఎక్స్పోర్ట్ చేయాలా, ఎక్కడన్నా ఫైల్స్ డేటా మొత్తం ఒక యూనిఫామ్లో ఉండాలి. యూజర్ ఏ విధంగా ఇన్పుట్ ఇస్తాడో అదే కేసులో అది స్టోర్ అవుతుంది. సో ఎలా ఇస్తాడు యూజర్, ఆడి పేరు ఒకటి ఎవడన్నా సంథింగ్ కింగ్ ఇలా ఇచ్చినాడు అనుకున్నా, కింగ్ ఏఎన్జి ఇలా ఎంటర్ చేసినాడు. ఇంకొకటి వచ్చినాడు బ్లేక్ అన్నాడు, ఇంకోటి వచ్చినాడు స్టాక్ అన్నాడు, ఇంకోటి వచ్చినాడు హాయ్ అన్నాడు. ఒక యూనిఫామ్లో లేదు, నాకు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి డేటాని. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట, రకరకాలుగా వస్తుంది. ఇలా కాకుండా అన్నీ ఒకే కేసులో రావాలనుకున్నప్పుడు ఏదో ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి ఆ కాలం, అప్పుడు అన్నీ ఒకే కేసులో కన్వర్ట్ అయిపోతాయి. డేటా టేబుల్లో చేంజ్ అవ్వదు, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే చేంజ్ అవుతుంది, ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి మాత్రమే కన్వర్ట్ అవుతుంది. సో ఇంకొకటి టేబుల్స్ ఉన్నాయి, ఇంకా ఈ టేబుల్లో డేటా ఉందా, ఓకే సరే క్రియేట్ టేబుల్ నేమ్ సంథింగ్ ఐటమ్ B12 item name varchar 2 of 10 అనుకుందాం, కాస్ట్ నెంబర్. item B12 T values item A అనుకుంటా, item A 10. ఇది అప్పర్ కేసు ABC. XYZ. సో మన దగ్గర ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇక్కడ ఏబిసి. సో ఏం అడుగుతామంటే ఏబిసిస్ ఎన్ని ఉన్నాయి ఫిల్టర్ చేయాలి, టోటల్ కావాలా, టోటల్ కాస్ట్ కావాలా, ఫిల్టర్ ఎలా చేయాలా, ఏబిసి టోటల్ ఎంత ఉంది, ఏబిసి ఐటమ్ ఉంది కదా దాని టోటల్ ఎంత ఉంది అనుకుందాం. వేర్ ఏ కాలం నేను ఫిల్టర్ చేయాల్సిన కాలం ఏది, ఐటమ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఏంది సింగిల్ కోర్స్లో ఏబిసి అన్న. సింగిల్ కోర్స్లో ఏబిసి అంటే ఏమొస్తుంది, ఒక రికార్డ్ వచ్చింది. బట్ యాక్చువల్గా టేబుల్ ఎన్ని ఉన్నాయి, 3 ABCs ఉన్నాయి. అది ఇన్పుట్ నేను ఒక రకంగా ఇచ్చిన, ఆయన ఒక రకంగా ఇచ్చినాడు. స్క్రీన్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా దానిలో ఎంటర్ చేసి ఉంటారు అనమాట అప్లికేషన్లో. సో అట్లా అప్లై చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు అతను ఒకడు లోయర్ కేసులో పెట్టినాడు, ఒకడు అప్పర్ కేసు పెట్టినాడు, ఒకడు యూనిట్ క్యాప్లో పెట్టేసుకున్నాడు. సో అలా చేసినప్పుడు ఇలా రాదు. అప్పుడు ఏం చేయాలా, నాకు 3 రికార్డ్స్ కావాలి, అన్నీ ఏబీసీలే, ఐటమ్ ఒకటే. ఆ టేబుల్ అలా సరే ఇన్సర్ట్ చేసుకునేది టేబుల్ తెలియదు అనమాట, 3 ఒకటే అన్న సంగతి దానికి తెలియక అది ఇన్సర్ట్ చేసుకుంది. ఏం చేయాలా, అప్పుడు ఏం చేయాలంటే సెర్చ్ చేస్తున్నాం కదా, సెర్చ్ చేసేటప్పుడు 2 సైడ్లు ఏదో ఒక కేసు చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, సెలెక్ట్ అప్పర్ ఆఫ్ ఐటమ్ అండర్స్కోర్ నేమ్ ఫ్రమ్ ఐటమ్ B12 T టేబుల్, ఐటమ్ B12 T టేబుల్. సో అన్నీ ఒక కేసులోకి వచ్చేసినాయి కదా, అన్నీ ఒక కేసులోకి వచ్చేసినాయి. కన్వర్ట్ చేసి సెర్చ్ చేయాలి. సో చేసేటప్పుడు ఏం చేయాలి, అప్పర్ ఏ కేసులో ఉండాలో అది మనం అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తున్నాము. రైట్ సైడ్ పెడితే అప్పర్ కేసులో అన్నీ పెట్టినా ఓకే, ఇది ఇలా పెట్టినాము ఏ ఒక రకంగా ఉంది,
బీసీ ఇలా ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇటువైపు కూడా అప్పర్ యూజ్ చేయాలి. ఓకేనా, బోత్ సైడ్ అప్పర్ యూజ్ చేసినామంటే ఓకే అయిపోతుంది. 2 రికార్డ్స్ వస్తాయి, 3 రికార్డ్స్. ఏం చేసింది, ఫిల్టర్ చేసే ముందే డేటాని కన్వర్ట్ చేసింది అనమాట. ఓకేనా, అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది. ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు అప్పర్ కేసులో ఉంది. నువ్వు సెర్చ్ చేసిన వాల్యూ కూడా అప్పర్ కేసులో ఉంది. అప్పర్ ఒకటే కాదు, లోయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లోయర్ ఇప్పుడు ఏం చేసింది, ఈ ఐటమ్ని లోయర్ కేసు కన్వర్ట్ చేసింది. కన్వర్ట్ చేసిన తర్వాత ఇటువైపు కూడా రైట్ సైడ్ దీన్ని లోయర్ కేసుకి కన్వర్ట్ చేసింది. అప్పుడు ఫిల్టర్ చేసింది. సో ఇలాంటి కేసెస్లో మనం ఈ ఫంక్షన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడే వస్తాయి 3 రికార్డ్స్. సో చూసుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ క్లాస్లో అప్పర్ యూజ్ చేయాలా, ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు వేర్ క్లాస్లో ఫిల్టర్ చేయాలి. ఓకే, లోయర్ అప్పర్ మిడ్ క్లాస్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి అడిగినాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్ నేమ్ వచ్చి సచిన్ స్పేస్ రమేష్ స్పేస్ తెండూల్కర్, సచిన్ స్పేస్ రమేష్ స్పేస్ తెండూల్కర్, స్ప్లిట్ ఇంటూ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, నాకు చేస్తారా? సచిన్ ఏమో ఫస్ట్ నేమ్ కింద ఒక కాలంలో రావాలా, రమేష్ ఏమో ఇంకో కాలం రావాలా, టెండూల్కర్ ఏమో ఒక కాలం రావాలా. సో ఫస్ట్ ఏం చేయాలా, ఇందులో నుంచి నాకు పార్ట్ కావాలా, ఒక పార్ట్ కావాలా. పార్ట్ కావాలంటే ఏం యూజ్ చేయాలా, సబ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రావాలా అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్ ఎక్కడ దాకా వెళ్ళాలా, అది ఫస్ట్ స్పేస్ ఎక్కడుందో ఆ స్పేస్ కనుక్కోవాలి. స్పేస్ కనుక్కోవాలనుకుంటే, పొజిషన్ కనుక్కోవాలనుకుంటే ఏం యూజ్ చేయాలా, ఇన్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో ట్రై చేయండి. ఇప్పటిదాకా చెప్పిన ఫంక్షన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?